తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హరితస ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపకులు మల్లాది సూర్యకిరణ్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీరామరక్ష. ఈ మధ్యకాలంలో మా ఫ్యామిలీలోనే ఒక పెళ్లి జరిగింది. పెళ్ళికి ఇన్విటేషన్లు అవన్నీ ప్రింట్ చేసినప్పుడు ఇంత అని ఒక లెక్క వేసుకొని ప్రింట్ చేసిన తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత కార్డులు కొన్ని మిగిలిపోవడం నేను గమనించాను. నాకు అనిపించింది, అంటే పెళ్ళికి ముందు ప్రింట్ చేయించడానికి కానివ్వండి, చేయించిన తర్వాత ఇంటికి తీసుకొచ్చినప్పుడు కానివ్వండి, అవి మొదటగా స్వామివారి దగ్గర పెట్టడము, తర్వాత వాటికి పసుపు కుంకుమలు అద్దటము, ప్రతిదీ కూడా చాలా పవిత్రంగా చాలా మంగళకరంగా మనం అంతా కూడా చేస్తూ ఉంటాం. అయిపోయిన తర్వాత వన్స్ వాటిని ఏదో నార్మల్ పేపర్స్ లాగా, న్యూస్ పేపర్స్ లాగా అలా పక్కన పడేస్తూ ఉంటాం. ఇంకా అంటే దాని విలువ తగ్గిపోయినట్టుగా ఒక రకంగా అనిపిస్తూ ఉంటుంది. నార్మల్ పేపర్కి దానికి పెద్ద వాల్యూ లేదన్నట్లుగా. కొంతమంది ఏదో దాచుకునే వాళ్ళు దాచుకుంటారు, కానీ అసలు వీటిని ఏం చేయాలి? పోనీ ఎంత భద్రంగా దాచుకున్నా ఎంతకాలం అని దాచుకుంటాం? ఒకటైతే దాచుకుంటాం గుర్తుగా. మరి వీటిని ఏం చేయాలి? వీటిని ఏమైనా చేస్తే వీళ్ళ వివాహ జీవితానికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? మరి ముడిపడిందే వీటి ద్వారా కదా అనే ఒక ఆలోచన నాకు వచ్చింది. అండ్ వీటితో పాటు పూజా మందిరంలో కూడా చాలా మందికి ఉన్న డౌట్, విరిగిపోయిన విగ్రహాలు కానివ్వండి, లేదా ఏదైనా కొత్తది తెచ్చినప్పుడు పాతది రెండు పెట్టొద్దు, ఒకటి తీసేయాలి అన్నప్పుడు ఫోటోలు విరిగిపోతూ ఉంటాయి, ఫ్రేమ్స్ ఇలాంటివన్నీ. అవి ఏం చేయాలి? ఇలాంటి డౌట్స్ అన్ని చాలా ఉన్నాయండి. వాటి గురించి వివరణ ఇవ్వండి. విశదంగా చేద్దాం, విశదంగా చర్చ చేద్దాం. తప్పకుండా. సనాతన ధర్మం భగవంతుడికి ఒక ఆకారాన్ని ఇవ్వలేదు. స్థూలంగా మాట్లాడితే శ్రీమద్వాగ్భవకూటైక స్వరూపముఖ పంకజ కంఠాధ కటిపర్యంతం మధ్యకోట స్వరూపిణి శక్తికోటైకతాపన్న కట్యదో భాగధారిణి అని లలితా సహస్రంలో అమ్మవారి నామం. అమ్మవారి రూపం ఏమిటిట అంటే మంత్ర స్వరూపము అని. వాగ్భవ బీజము, మధ్యకోటమి, శక్తికోటమి అని 3 భాగాలుగా ఉంది అని లలితా సహస్రనామం చెప్తోంది. మరి ఈ ఫోటోల్లో ఉండేటువంటి ఈ ఆకారాలు ఏమిటి? అవి ఏమైనా అబద్ధమా అంటే, మనకి ఈ స్వరూపాలని అందించటంలో అమ్మవారికి ఒక్కొక్క ధ్యాన శ్లోకాన్ని, అయ్యవారికి ఒక్కొక్క ధ్యాన శ్లోకాన్ని రాయడంలో మనకి పురాణ ప్రమాణాలు, వాటిని దర్శించినటువంటి మహనీయ ఋషుల యొక్క దార్శనికత ఎన్నో దాంట్లో మేళవించి ఉన్నాయి. అందుకనే మీరు ఒక్కసారి వినాయకుడి గుడికి వెళ్ళారనుకోండి, లక్ష్మీ గణపతి అంటే ఆ తొండాన్ని చక్కగా తొండంలో కలిసి చేతిలో ఉండ్రాళ్ళు, ఈ స్వరూపాన్ని కొంతమంది భావిస్తే, ఉపాసనా విభాగంలో ఉండేటువంటి గణపతులు సాధకులు బీజాపూర గదేక్షు కార్ముకరుచ చక్రాబ్జ పాసోత్పల అంటూ ఆయనకు ఒక 10 చేతులతోటి విశాలమైన ఆకారాన్ని ఇచ్చి స్వామివారిని మనకి చూపెడుతున్నారు. మరి రెండు ఒకటే, రెండు స్వరూపాలు ఉన్నాయి. ఎందుకు అసలు ఈ స్వరూపము? మన ప్రయాణాన్ని భగవంతుడి యొక్క ఆకృతిని చూసి అది కొలవడంలో ఆగిపోతే ఇంకా సనాతన ధర్మంలో ఈ అద్వైతము లేకపోతే వేదాంతం అనే దానికి అర్థం లేదుగా. ఒక ప్రాథమిక దశలో ఒక వ్యక్తికి ఆకర్షణని, అనురక్తిని కలిగించేటువంటి ఒక ప్రక్రియ విగ్రహారాధన. అంతే తప్ప విగ్రహం లేకపోతే అసలు ఆరాధనే లేదని చెప్పేటువంటి మూర్ఖ సంప్రదాయము సనాతన ధర్మము కాదు. మీరు దైవాన్ని ఎక్కడ చూస్తున్నారు? సనాతన ధర్మంలో నీళ్లలో చూస్తున్నారు, అందుకే గంగాదేవికి పూజ చేస్తారు. అగ్నిలో చూస్తున్నారు, అందుకనే అగ్నిలో ఆహుతి వేస్తారు. వర్షంలో చూస్తున్నారు, ఆకాశంలో చూస్తున్నారు. ప్రకృతిలో దైవాన్ని చూడడం సనాతన ధర్మం యొక్క గొప్పతనం. మన సనాతన ధర్మము చాలా విశేషమైనది, విశేష ప్రాచుర్యం కలిగింది. మరి మన ఇంట్లో ఉండేటువంటి విగ్రహాలని, లేకపోతే మీరన్న ఫోటోలని, ఇప్పుడు మీరు అన్నటువంటి ఆ శుభలేఖలని కాదనలేంగా, అది ఉన్నది. మరి దానికి ఏమిటి? ఒక మార్గం ఏమిటి అంటే, మీ ప్రయాణాన్ని విగ్రహంలో చూసి ఆపేయకండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు వెతుకుతూనే ఉంటారు.
ఓహో, ఈ ఫలానా త్రిపురాంతకంలో అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా శక్తివంతమైంది. అవును. మరి అదే అమ్మవారు విజయవాడలో కనకదుర్గగా దుర్గమ్మ. ప్రసిద్ధమైంది. మరి అదే అమ్మవారు వైష్ణోదేవిలో వైష్ణవి దేవిగా. అంటే ఎంతని తిరుగుతారు? ఉమ్, అందుకనే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే వేదం ఏం చెప్తోంది? అధో నిష్ట్యా వితస్త్యాంతే నాభ్యాం ఉపరితిష్టతి. నీ గుండెల్లో ఉన్నాడురా నాయనా అని చెప్పింది. సో మొట్టమొదటి విషయం ఏమిటి అంటే వీటినన్నింటి నుంచి బయటికి రావడానికి భగవంతుణ్ణి విగ్రహాలలో వెతుకుతూ మీ ప్రయాణాన్ని ఆపుకోకండి. అలా అని ఇంట్లో ఉన్న విగ్రహాన్ని కాదనలేంగా. అంతే. ఎంత నాస్తికున్నైనా వెళ్ళి విగ్రహాన్ని తనలేంగా. అవును. అంతటి కుసంస్కారం సనాతన ధర్మంలో ఉండదు. లేదు. దేవుడు అనేటువంటి స్వరూపాన్ని మూఢత్వంతో జోడించవద్దు అని మాత్రమే చెప్తోంది తప్ప దైవం అనే దానికి ఆకారం లేదు. ఎక్కడైనా ఉంది దైవం. ఉమ్, ఇప్పుడు దేవుణ్ణే నమ్మనటువంటి నాస్తికుడైన అక్కినేని నాగేశ్వరరావు లాంటి వాళ్ళు ఏమన్నారు? నేను దైవాన్ని నమ్మకపోవచ్చు, ఉమ్, కానీ నా వృత్తిలో దైవాన్ని చూస్తానన్నాడు ఆయన. దైవానికి రూపం మారింది. అంతే. ఈయన పనిలో చూస్తున్నారు, నేను భగవంతుల్లో చూస్తున్నా, అంతే తేడా. దైవం అనేది ఉంది. ఆ దైవం ఒక ఉత్కృష్టమైనటువంటి ప్రాకృతిక శక్తి. అవును కదా, ప్రాకృతిక శక్తి. సో మీ ఫోటోలు విరిగిపోయినటువంటి ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఏమిటంటే, మళ్ళీ ఇంకొకసారి సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని వర్ణిద్దాం మనం. ఒక పేపర్ కాళ్ళకి తగిలితే మీరు నమస్కారం పెట్టుకుంటారు. అవును. డబ్బులు కింద పడిపోతే నమస్కారం పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటున్నారు? డబ్బులు కింద పడితే నమస్కారం పెట్టుకున్నారంటే అర్థం ఉంది. పేపర్కి ఏమిటి జ్ఞానం సరస్వతి అంటే అర్థం ఏమిటి? సరే, పేపర్కి దండం పెట్టుకున్నారు, పొరపాటును వెళ్ళి ఏదైనా ఒక చెట్టుకు తగిలింది కాలు, దానికి దండం పెట్టుకుంటాం. ఎక్కడి నుంచి వచ్చింది? అది సనాతన ధర్మంలో ఉన్నటువంటి సున్నిత స్వభావం. ప్రతి వస్తువునందు ఒక గౌరవ భావన. అది దైవమని కాదు. అక్కడ నేను పెద్దవాళ్ళని గౌరవించాలి, కాలు తగిలింది నమస్కారం పెట్టుకుంటాం. ఎందుకు? తగిలితే తగిలిందిలే అని వెళ్ళిపోలేనటువంటి ఒక సున్నిత స్వభావము. ఆ సున్నిత స్వభావమే సనాతన ధర్మానికి పునాది. కాబట్టి ఇక్కడ మీకు రెండు విషయాలు. ఏదైనా ఒక విగ్రహం విరిగినా, లేకపోతే ఒక క్యాలెండర్ లాంటిది చిరిగినా, మీరు ఇప్పుడు బ్యాచిలర్స్ ఉంటారు, వాళ్ళు విగ్రహాలు పెట్టుకోలేరు, క్యాలెండర్లు పెట్టుకుంటారు. అప్పుడు ఆ క్యాలెండర్ చిరిగింది. అలాంటి ఛేదమైనటువంటివి, ఛిద్రమైనటువంటివి పూజకి పనికిరావు. మొట్టమొదటి విషయం. అంటే ఏ చిన్న డ్యామేజ్ వచ్చినా అది పూజకి అనర్హము. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు అది అనర్హము అంటే దాని యొక్క విశిష్ట ఆకారాన్ని కోల్పోయింది. అర్థమైందా మీకు? దాని యొక్క విశిష్ట ఆకారాన్ని కోల్పోయినప్పుడు అది దేనికి పనికిరాదు. ఇప్పుడు అది పనికిరాదు కాబట్టి ఒక వస్తువులా చూసి ఈ ఫ్లవర్ వాజ్ లాగా తీసుకెళ్ళి ఏదో ఒక మూలనేం పెట్టేలేను కదా. అంటే మనం అంతకాలం దాన్ని గౌరవభావంతో చూసాం కదా మనం. అలాంటి వస్తువుల్ని, అలాంటి పటాలని రెండు విధాలుగా మనం గౌరవంగా వాటికి ఒక విలువ ఇవ్వచ్చు. ఒకటి, ఎక్కడైనా ఒక హోమం జరుగుతోంది, ఎక్కడైనా ఒక యజ్ఞం జరుగుతోంది, వీటన్నింటినీ తీసుకుని వెళ్ళి ఆ యజ్ఞ భాగంలో వేసేయవచ్చు. దాంట్లో ఉండే మేకులు, ఇనుప వస్తువులు తీసేసి ఈ పాత పటాలని వాటిని ఆ యజ్ఞ భాగంలో వేసేయచ్చు. ఇప్పుడు లోహపు విగ్రహాలు అవి ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక సెంటిమెంట్, అయ్యో చూస్తూ చూస్తూ దాన్ని ఏం కాల్చేస్తామండి కొంతమందికి అనిపించవచ్చు. అలాంటి వాళ్ళకి సమాధానం ఏమిటి అంటే, దాంట్లో ఉండే మేకుల్ని, ఇనప వస్తువులు, క్యాలెండర్లో ఇనప చువ్వలు ఉంటాయి, అవన్నీ తీసేసేయండి. మేకులు తీసేసేయండి. ప్లాస్టిక్ పదార్థాలు ఉంటే వాటిని తీసేసి ఆ పేపరు, ఆ పటాలు ఏదైనా ఒక జీవనదీ ప్రాంగణంలో వాటిని వదిలిపెట్టండి. అవి మీరు మేకులతో వేశారనుకోండి, ఎవరైనా దిగినప్పుడు కాళ్ళలో గుచ్చుకుంటాయి. అంతే. జలానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే దానిలో ఉండేటువంటి సారాన్ని గ్రహించి నిక్షిప్తం చేసేసుకుంటుంది. అది అగ్నికి ఉన్న పేరు ఏమిటి అంటే సర్వభక్షకుడు అని పేరు. ఆయన దేంట్లో వేసినా అది ఆవిర్భాగం అయిపోతుంది. మీరు మామూలుగా భోగి మంటల్లో వేసి కాల్చేసే పద్ధతి ఒకటైతే, కాస్త పుణ్యప్రదమైనటువంటి దైవిక కార్యక్రమంలో వేసేస్తే మీకు తృప్తి. నా ఇంట్లో పట్టణ దేవుళ్ళో ఆహా యజ్ఞానికి హవిస్సుగా వాడారు, లేదంటే దాంట్లో ఒక సమిధిగా వాడారు, మీకు తృప్తి ఉంటుంది. లేదు, అది కాలిపోతుంటే చూడలేము, పర్వాలేదు, ఏం ఇబ్బంది లేదు, చక్కగా తీసుకెళ్లి జీవనదీ ప్రాంగణంలో కలపండి. అది ఏం చేస్తుందంటే తనలో ఉండేటువంటి చెడుని ప్రెసిపిటేట్ కిందకి తీసుకుని మట్టిలో కలిపేస్తుంది. ఆ మినరల్స్ అన్ని మట్టిలోకి వెళ్ళిపోతాయి. ఆ వస్తువు తన యొక్క ఉనికిని కోల్పోయి మళ్ళీ జీవం అంటే జలంగా మారిపోతుంది. ఇది ఏ వస్తువైనా అగ్నిలో వేస్తే ఆఖరికి మిగిలేటువంటిది అతి స్వచ్ఛమైన భస్మం.
ఏ వస్తువైనా నీటిలో వెళితే ఆఖరికి అది జలంగా మారిపోతుంది, దాని ఆకారాన్ని జలంగా మార్చేసుకుంటుంది, కరిగిపోతాయి నీళ్ళలో అవి. అందుకే చూడండి ఎందుకు మరి ఆస్తికలు తీసుకువెళ్ళి నీళ్ళలో. త్రివేణి సంగమంలో కలుపుతారు అంటే ఒకనాటి కాలానికి అది ఏం చేస్తుందంటే దాని యొక్క ఆకారాన్ని జలంగా మార్చేసుకుంటుంది అది. ఆ. అందుకని ఈ రెండు ప్రాకృతికంగా వీటి రెండింటినీ గనక ఈ విధంగా మనం చేయగలిగితే వాటికి తగిన గౌరవం, ఉమ్. వాటికి తగిన విలువ ఇచ్చినట్టుగా అవుతుంది. దాని పేపర్ కింద భావించలేం కాబట్టి అవును. ఈ ప్రకారంగా అగ్నిలోనే వేసేయండి, లేదా చక్కగా నీళ్ళలో నీళ్ళలో. కలిపేయండి, వెళ్ళిపోతుంది, వాటితో పాటు వెళ్ళిపోతాయి. మళ్ళీ ఇప్పుడు మీరు అన్నట్లుగా ఇది చేయాల్సిన రోజే కనుక వస్తే అగ్నిలో వేయటం కానివ్వండి, లేదంటే నీళ్ళలో, వారంతో సంబంధం ఏమైనా ఉంటుందా? ఏమీ లేదు, చక్కగా ఏమీ మీరు ఇప్పుడు తెచ్చుకునేందుకు వారం ఉమ్, ఆల్రెడీ మీరు దాన్ని తీసేసి పక్కన పెట్టేశారు. పెట్టేశాను. ఇప్పుడు దానికి ఇప్పుడు జ్వరం వచ్చింది, ఈరోజు తిథి నక్షత్రం బాగాలేదు, రేపు వెళ్దాం హాస్పిటల్ అనుకుంటే అట్ట తీసేశారు మీరు ఆల్రెడీ దాన్ని. ఒక వస్తువు కూడనిది పూజా మందిరంలో ఉండకూడదు, ఉండకూడని వస్తువుని తీసేశారు, అయిపోయింది. అక్కడి నుంచి అంటే ఆ ప్రదేశం నుంచి అది బయటకు వచ్చేసింది. అది ఇప్పుడు మీరు షెల్ఫ్ లో ఉంటే ఉంటే నీళ్ళల్లో ఉంటే ఉంటే తీసుకెళ్ళిపోండి. ఎంత తొందరగా నెగటివిటీకి దూరంగా ఉంటే మీ మనసు అంత పాజిటివిటీతో నిండుతుంది. అది. చాలా వరకు గ్రామాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం, పాములు గనక వాళ్ళ కంటికి కనిపించింది, అది ఇంట్లో కూడా తిరుగుతూ ఉంటాయి నార్మల్గా, అలా వచ్చింది అంటే ఖచ్చితంగా దాన్ని చంపేస్తారు. అంటే కొన్నిసార్లు ఈ చంపినప్పుడు దాన్ని కాల్చి మళ్ళీ దాన్ని అంటే ఏదో అంత ఫార్మాలిటీ అంతా చేస్తూ ఉంటారు, దాన్ని నోట్లో కాయిన్ పెట్టి కాల్చేసి రకరకాల అవన్నీ చేస్తూ ఉంటారు. కొంతమంది అసలు ఏమీ చేయకుండా నార్మల్గా తీసేసి పడేస్తూ ఉంటారు. ఈ చంపిన వ్యక్తికి సంబంధించిన ఇంట్లో ఎవరైనా గర్భవతిగా ఉంటే వాళ్ళ వైఫే కానివ్వండి, ఇంట్లో వాళ్ళు, వీళ్ళకంటే గర్భవతిగా ఉంది కాబట్టి పుట్టే పిల్లల పైన ఏమైనా ప్రభావం పడుతుందా? చంపిన వ్యక్తికి దోషం ఉంటుందా? అది ఆ ఒక్క వ్యక్తితోటే ఆగిపోతుందా, కుటుంబానికి అంతటికీ వర్తిస్తుందా? దాని గురించి వివరణ. సర్పాల యందు చాలా రకాల సర్పాలు ఉన్నాయి. శాస్త్రము కొన్ని దోషాలు కొన్ని రకాలైన సర్పాల వరకే చెప్తున్నప్పటికీ కూడా సర్ప హత్య అంటే సర్ప సంస్కారము జరగకుండా ఏదైనా సర్పాన్ని కనుక మనం చంపినట్లయితే, ఎవరైనా చంపినట్లయితే ఖచ్చితంగా దాని యొక్క ఫలితము ఉంటుంది అని మాత్రం శాస్త్రం చెప్తుంది. దానికి ఒక గోవుకి, ఒక సర్పానికి, వీటన్నిటికీ కూడా సంస్కారం చాలా ముఖ్యం. ఇక్కడ మనిషి తన ప్రాణాన్ని తాను కాపాడుకునేటందుకు సర్పాన్ని సంహరిస్తాడు, అది ప్రాణభయంతో చేసేది, అది ఆపత్కాల ధర్మం అయిపోయింది. కాసేపు సర్పాన్ని పక్కన పెడదాం, మనుషుల గురించి తీసుకుందాం. మహాభారతంలో 18 రోజుల కురుక్షేత్ర సంగ్రామం తర్వాత మరి ఆ కురుక్షేత్ర సంగ్రామంలో ఎన్నో వేల మంది, లక్షల మంది చనిపోయారు. మనుషుని చంపడం, జంతువుని చంపడం కంటే మనిషిని చంపడం ఇంకా పాపం కదా. మరి ఆ పాపానికి తగిన ప్రాయశ్చిత్తాన్ని కోసం పాండవులు ఎన్ని విధాములైనటువంటి ఈశ్వరలింగ ప్రతిష్టలు చేశారు వాళ్ళు. అవునా? పాండవ ప్రతిష్ట మీకు కాంచీపురంలో కనపడుతుంది, అర్జున ప్రతిష్ట మీకు విజయవాడలో కనపడుతుంది. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి తీర్థయాత్రలలో వారందరికీ పిండ ప్రదానాలు చేసి వారందరి యొక్క ఆ హత్య పాతక దోషం నుంచి తప్పించుకునేటందుకు వాళ్ళు ఎన్నో ప్రయాసలు పడి వాళ్ళు ఆ పుణ్యకార్యాలు చేయవలసి వచ్చింది. ఇది మహాభారతాన్ని ఒక కథగా మీరు చదివితే ఒక విషయం అర్థమైతే, లౌకికం నుంచి తార్కికంలోకి పారమార్థిక తత్వంగా చదివితే అక్కడ కొంతమంది వ్యక్తుల యొక్క హత్యకు వాళ్ళు కారణమయ్యారు కాబట్టి వాళ్ళ నుంచి తప్పించుకునేటందుకు ఎన్నో సంస్కారాలు చేయవలసి వచ్చింది. ఇప్పుడు సర్పాల దగ్గరికి వద్దాం. సర్పము అనేటువంటిది బాహ్యంలో కనబడుతున్నటువంటి అంతర్లీనమైన నాడీ వ్యవస్థకు సూచికది. అందుకనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క భార్యల పేర్లేమిటి? వల్లి, దేవసేన. వల్లి అంటే అర్థం ఏమిటి? లత. లత అంటే పాము, అంటే సర్పరూపంలో మీ నాడీ వ్యవస్థను ఆవిడ ఇలా అల్లుకుని ఉంటుంది ఆవిడ. అందుకనే మీ మూలాధార చక్రం నుంచి ఆజ్ఞాచక్రం వరకు నాడీ వ్యవస్థ, ఇడా పింగళ అనేటువంటి నాడీ వ్యవస్థ ఒకదానికొకటి మెలికి వేసుకుని అది 2 సర్పాలుగా మన ఆజ్ఞాచక్రం దగ్గరికి చేరుతుంది అని యోగ శాస్త్రం చెప్తోంది. అవునా? మీరు నాడీ అంటే మీ వెన్నుపూసను కనుక జాగ్రత్తగా గమనిస్తే సర్పాకారంలో ఉంటుంది. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, సనాతన ధర్మం ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి జీవరాశిని ఎందుకు పూజిస్తుందంటే దానితో మనకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం అది.
ఏమండి? అలా సర్పము అనేటువంటిది వంశాన్ని ఉద్ధరింపచేసే సుబ్రహ్మణ్య తత్వంగా చూస్తున్నాం మనం. ఒక జీవిగా చూస్తున్నారు, పక్కన పెట్టండి. జీవిగా చూసేటువంటి వాళ్ళతో మనకు సంబంధం లేదు. హా. దాన్ని ఒక దైవంగా చూస్తున్నారు కొంతమంది. అవును. అందుకనే ఇప్పటికీ కూడా మతాలకి అతీతంగా పొట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసుకునేటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది కనపడతారు. అవును, వాస్తవం. ఆ పుట్టలో పాలు పోయడంలో అంతర్యం ఏంటది? పుట్ట ఏమిటి దాంట్లో? అది చాదస్తం అనుకుంటే, మూఢత్వం అనుకుంటే అది ఇంకా కారణం లేదు. కానీ అక్కడ ఏమిటది? సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఒక పేరుంది. ఏమిటది? ధరణీ సుతుడు అని పేరు సుబ్రహ్మణ్యేశ్వరుడికి. ఆయన సుబ్రహ్మణ్యేశ్వరుడికి పేరు సుబ్రహ్మణ్యేశ్వరుడు, కుజగ్రహానికి పేరు ధరణీ సుతుడు అని పేరు. ఓకే. ఆ కుజగ్రహానికి అధిపతి ఎవరు? సుబ్రహ్మణ్యేశ్వరుడు. అంటే ఎప్పుడైతే మీరు భూమికి మీరు చేయాల్సినటువంటి సంస్కారం చేస్తారో ఆ భూమి ద్వారా కలిగేటువంటి, భూమికి ఒక గొప్పతనం ఏమిటి? భూమిని అది నాన్న అని పిలుస్తారా, అమ్మ అని పిలుస్తారా? భూమిని భూమాత అంట. ఎందుకని? ఆ భూమాతకి సహనం ఎక్కువ, నేను నుంచుంటే కూడా ఓర్చుకుంటుంది. అలా కాదు, అందుకోసం అంట్లా. మీరు ఒక భూమిలోనికి ఒక విత్తనం వేశారు, ఆ విత్తనము వేళ్ళు అనుకుని ఒక ప్రసవ వేదనతోటి విత్తనము ఛేదన జరిగి ఒక నూతన ఆకారానికి దారితీస్తుంది. పునరుత్పత్తిని కలిగించగలిగినటువంటి సామర్థ్యము భూమికి ఉంది కాబట్టి ఆవిడ భూమాత అయ్యింది. ఏమండి? ఆ భూమాతని మీరు పాలు పోసి సంస్కరించడంలో ఆంతర్యం ఏమిటి అంటే, ఆ భూమాత ఆవిడ యొక్క అనుగ్రహంతో కుటుంబము వంశము వృద్ధి చెందాలి అనే తాత్పర్యం అక్కడ కుజగ్రహానికి అనుసంధానం చేసి ఇచ్చారు మనకి. అంత సైన్స్ ఉంది దాని వెనకాల. అర్థమైందా? రెండు, నేను తాగట్లేదు కదా అనుకుంటే కుదరదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్నటిదాకా శీతాకాలం అయింది. మీరు బయటికి వెళ్ళి బండి మీద తిరిగితేనే చలేసిందా? ఇంట్లో కూడా చలేసిందా? ఎందుకు వేసింది? మీరు బయటికి వెళ్ళలేదుగా, మీరేం దాన్ని రమ్మనలేదుగా. అంటే మూర్ఖులతోటి వాదించలేం కాబట్టి చెప్పలేం. కానీ ప్రకృతిలో జరిగిన ప్రతి మార్పు ఒక జీవిని ఒక ప్రభావానికి లోను చేస్తుంది. అదే అక్కడ ఆ అనుసంధానం. అది ఎండ వచ్చింది, మీరు అడిగితే వచ్చిందా? చోట్ల పడుతున్నాయా మీకు? లేదే. సహజంగా అక్కడ జరిగింది మార్పు మీలో కూడా జరుగుతుంది. అందుకనే పంచభూతాత్మకమైన విశ్వానికి, పంచభూత తత్వములతో కూడుకున్నటువంటి శరీరానికి అవినాభావ సంబంధము. అందుకని ఆ భూమాతకి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వరూపము సర్పం. అందుకని పొట్టలో పాలు పోస్తారు. ఇంట్లో మీరు అభిషేకం చేసుకుంటారు, అది కూడా పొట్టమన్నుతోనే చేస్తారు. అంత పవిత్రము పొట్టమన్ను, అంత సంస్కరింపబడుతున్నది బడినది పొట్టమన్ను. మీరు ఏదో అక్కడ దొరికిన మన్ను ఇక్కడ దొరికిన మన్నుతో ఇంట్లో అభిషేకం చెయ్యరు, మీరు పొట్టమన్నుతో చేస్తారు. అంత సంస్కరింపబడి ఉంటుంది. ఏమండి? ఇక మరి అలాంటి సర్పాన్ని ఎవరైనా కనుక ఆపత్కాల పరిస్థితుల్లో సంహరించవలసి వస్తే దోషం ఉంటుందా అంటే, దీనిని నాగదోషముగా జాతకములో చెప్పబడుతున్నది. దీనినే పితృదోషమని కూడా ఒక మాటతో చెప్తారు. ఉంటుంది ఖచ్చితంగా. దీని ప్రభావము జాతక చక్రమునందు కనపడుతున్నది అని మేధావులు, మన పూర్వ ఋషులు, అస్మద్ గురుదేవులు ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఉటంకిస్తున్నారు. లేదు అని చెప్పేందుకు అవకాశమే లేదు. ఇది మూర్ఖత్వానికి మూఢత్వానికి సంబంధము లేదు. ఒక సర్పము యొక్క హత్య ఆ వంశము మీద, ఆ కుటుంబము మీద ప్రభావము ఉండేందుకు ఎక్కువ శాతం అవకాశం ఉంది. దీనిని మనకి సంతాన దోషంగానో, నాగదోషంగానో, పితృదోషంగానో జాతకము ఏదో విధంగా రూపంలో అది ప్రతిబింబింప చేస్తోంది. అట్లా వాళ్ళ కుటుంబం పైన ప్రభావం అంటే తరతరాలుగా ఉంటుంది. తరతరాలుగా ఉంటుంది దీనికి. ఓకే. అందులో ఎటువంటి సందేహము లేదు. అందుకనే సర్పాన్ని కాల్చటం కానీ, సర్పాన్ని సంహరించటం కానీ చెయ్యకుండా ఉన్నంతవో ఉత్తమం. చెయ్యకుండా ఉండడం ఉత్తమం. జరిగితే దానికి పరిపూర్ణమైనటువంటి ఆ జన్మ సంస్కారం చెయ్యాలి. అంటే మానవులకి కార్యక్రమాలు ఎలాగైతే చేస్తామో ఆ విధంగా పరిపూర్తిగా దానికి సంస్కారం చేసి, ఆ సంస్కారం అయిన తర్వాత ఆ దోష నివారణ కోసం ఆ జీవి అతను కొన్ని విధములైనటువంటి శాంతిని చేయించుకోవాల్సినటువంటి అవకాశం ఈ పరిస్థితి ఉంటుంది. కంపల్సరీగా. రెండో విషయం, మా పూర్వీకులు ఎక్కడో చేసుంటారు, మాకెలా అండి అని కొంతమంది ప్రశ్నలు వేస్తారు. అది మీ జాతకాలలో ఎక్కడో ఒక చోట మీ గృహంలో పితృదోషము, నాగదోషము
ఈ వీటన్నింటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది స్థూలంగా మనం అర్థం చేసుకుంటే ఉమ్, విపరీతమైనటువంటి ఊబకాయం, ఆ, విపరీతమైనటువంటి అలసత్వం, సంతానలేమి, ఆలస్య వివాహం, అనవసర కోపం, విపరీతమైనటువంటి అరుపులు కేకలు, ఉమ్, ఇలాంటివన్నీ కూడా అలాంటి దోషాలకి సూచికగా చెప్తారు. అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క తత్వం యొక్క గొప్పతనం ఏమిటి అంటే మీ శరీరంలో ఉన్నటువంటి ఆరోగ్యము, మీ శరీరం వ్యవస్థలో ఉండేటువంటి చైతన్యము, ఉమ్, మీ ఆలోచన, మీ మాట, వీటన్నింటికీ కారకుడెవరు? సుబ్రహ్మణ్యేశ్వరుడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు. కాబట్టి ఆ దోషము ఎక్కడ కనబడుతుందంటే ఇలాంటి వ్యవహారాల్లో కనబడుతుంది. ఉమ్, అందుకని అలాంటి వారి చేత ప్రప్రథమంగా చేయించేటువంటి పరిహారం ఏమిటి అంటే రామేశ్వరం కానీ ఇతర దేవతా క్షేత్రాలలో వాళ్ళ చేత ఏం చేస్తారంటే నాగ ప్రతిష్ఠ చేయిస్తారు, నాగబింబ దానం చేయిస్తారు, లేదా సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రదక్షిణలు చేయించి అభిషేకాలు చేయిస్తారు. ఇలా లేదా సుబ్రహ్మణ్య యంత్రాన్ని కడతారు వాళ్ళకి. ఇలాంటి కొన్ని కొన్ని పరిహారాలతోటి వాటిలో నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు నాగబింబ దానం అంటే గుర్తొచ్చింది, కొంతమంది ఆలయాల్లో వాయనం ఇచ్చినప్పుడు ఈ నాగపాముది నాగ వెండిది ఇవ్వటం ఇవ్వడం చూసా చూస్తారు, నేను. ఇప్పుడు ఇస్తారు, తీసుకున్న వాళ్ళకి ఏమన్నా దోషమా? ఏముండదు. అంటే ఏముండదు. ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరికి ఇస్తారు? ఉమ్, వీడు మా బంధువు, నేను వెండి కాయిన్ ఇస్తున్నాను, ఇది మళ్ళీ నా ఇంట్లో వెళ్ళిపోతే నాకు రూపాయి లాసు అనుకుని మా ఇంటి పక్క వాడికో ఎదుటింటి పక్క వాడికో ఇస్తే మరి ప్రభావం అలాగే ఉంటుంది. ఉమ్, ఉమ్, సమర్థుడైనటువంటి గ్రహీతకి ఇవ్వాలి, ఓకే. సమర్థుడైనటువంటి గ్రహీతకి ఇవ్వాలి. ఉమ్, నాకు 20 రూపాయలకే కన్సల్టేషన్ చేస్తున్నాడు కదా అని మీరు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, రిజల్ట్ అలాగే ఉంటుంది. అంతే. 1000 రూపాయలు అయినా సరే ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, రిజల్ట్ అలాగే ఉంటుంది. కాబట్టి సమర్థుడైన గ్రహీతకు మీరు దానం ఇస్తే ఉమ్, ఖచ్చితంగా ఆ దానం యొక్క సత్ఫలితాన్ని మీరు అనుభవిస్తారు. ఉమ్, ఓకే. అది. సో ఇలాంటి పరిహారాలతోటి ముఖ్యంగా నాగప్రతిష్ఠ, నాగబింబ దానము, సుబ్రహ్మణ్య అభిషేకము, సుబ్రహ్మణ్య క్షేత్ర సందర్శనము, ఇలాంటివి విశేషంగా చేయడం వలన ఈ విధమైన దోషాలు ఏవైనా ఉన్నప్పటికీ తెలుసో తెలియకో, కొన్ని తెలిసి చేస్తాం, ఇప్పుడు బండి మీద వెళ్తున్నాం, పొరపాటున జరగచ్చు, చెప్పలేం, వాస్తవం. మన కారు మీద పడిపోతుంది, మనం ఏం చేయగలం. అవును. సో వెంటనే మనకి తెలిసే ఆ కుదిరితే దానికి పూర్తి సంస్కారం చేయించటం, ఉమ్, లేదా మరి ఇంకెవరూ దాన్ని తొక్కకుండా పక్కన తీసి ఎక్కడికైనా పక్కన పెట్టి ఉమ్, ఈ సంస్కారాలతోటి ఈ పరిహారాలతోటి మనల్ని మనం శక్తివంతం చేసుకోవడం, ఈ విధమైన పరిహారాలతోటి ఆ దోషం నుంచి బయటపడవచ్చు. కానీ సర్పమునకు ఏదైనా హాని కలిగితే దాని ప్రభావము ఉంటుంది అన్నది తథ్యము. ఇప్పుడు గర్భవతిగా ఉన్నప్పుడు చంపినప్పుడు లోపల ఉన్న బేబీకి ఏమన్నా ఇబ్బందులు? అందుకని ఈ పరిహారాలు వెంటనే చేయాలి, ఆహా. వెంటనే ఈ పరిహారాలు చేయాలి. ఒకవేళ చేయకపోతే అది మీరు అన్నట్టు ఈ పితృదోషము ఈ దోషం కింద మారుతుందా, లేదంటే మారుతుంది. ఏదన్నా బాడీలో అంటే మార్పులు? అలా బాడీలో మార్పులు అనేటువంటివి ఎక్కడా చెప్పబడలేదు, ఓకే. కానీ అది ఒక పితృదోషంగా పరిణమిస్తుందని మాత్రం శాస్త్రం ఉంది మనకి. అది ఒక నాగదోషంగా పరిణమిస్తుంది అనేటువంటిది ఒక ప్రమాణం ఉంది మనకి. చూడండి, కొంతమంది పిల్లలు పుడుతూనే ఎన్నో అనారోగ్యాలు, అవును, అలాంటివి ఈ విధమైన లోపాలుగా దోషాలుగానే చెప్పబడుతున్నది. అందుకనే అలాంటి పిల్లలకి ఏం చేస్తారంటే ఆవు పాలతోటి ఈశ్వరుడికి విశేషమైనటువంటి అభిషేకం చేయిస్తారు, ఉహు, తద్వారా సుబ్రహ్మణ్యేశ్వరుడు శాంతిస్తాడు అని చెప్పి ఒక ప్రమాణం ఉంది. ఇంకోటి ఏంటంటే ఈశ్వరుడికి అభిషేకం చేయించడంలో ఆంతర్యం ఏమిటి అంటే అక్కడ ఈశ్వరుడు ఏవైతే ఆ లింగానికి అభిషేకం చేస్తున్నామో అది పృథ్వీ తత్వముగా మనకు అక్కడ కనబడుతోంది. కాబట్టి ఆ పృథ్వీ తత్వానికి అధిపతి అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజుడు మనకు అనుకూలిస్తాడు అన్న ప్రమాణంతో అలా అనారోగ్యంతో ఉన్న పిల్లల పేరు మీద వారి కొంతమందికి పిల్లలు పుడుతూనే పేరు పెట్టరు, అప్పుడు వారి నక్షత్రాలు ఉంటాయి, ఆ నక్షత్రం రోజున విశేషంగా సుబ్రహ్మణ్యాభిషేకం చేయడం అనేది ఆనవాయితీగా ఇందుకే వస్తుంది. అలా సో ఈశ్వర అభిషేకము గాని సుబ్రహ్మణ్యాభిషేకము గాని ఎన్నో విధములైన దోషాలకి పరిహారంగా చెప్పబడుతుంది. సో ఇలాంటి తెలుసో తెలియకో చేసిన దోషాలకి పరిహారం చేయించుకోవడమే ఉత్తమము. అనవసరమైనటువంటి వాగ్వివాదాలతోటి వితండంతో మనం అనవసరమైనటువంటి కాంప్లికేషన్స్ కొని తెచ్చుకోకుండా ఉంటే మంచిది. ధన్యవాదాలు. పరమేశ్వరి.